మతం మారితే ఆర్థిక స్థితిగతులు మారతాయా? లేదా బ్రతుకు మారుతుందా? అనే ప్రశ్న తరతరాలుగా చూస్తూనే ఉన్నాం. అయితే క్రైస్తవం లేదా ఇస్లాం మతం నుండి మారినటువంటి దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనే అంశంపై నియమించబడినటువంటి జస్టిస్ బాలకిషన్, కేజీ బాలకిషన్ సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన తన నివేదికను కేంద్రానికి అందజేయనున్నారు. అనగా ఈయన యొక్క కమిషన్ అక్టోబర్ 2022 నాడు నియమించిన ఆ నెల నుండి ఇప్పటి వరకు 4 సంవత్సరాలకు పైగా చేసినటువంటి ప్రయోగము మరియు పరిశీలన ఇవన్నిటి కూడా క్రోడీకరించి తమ యొక్క నివేదికలో ఏమి పొందపరిచారో అనబడేటువంటి అంశాన్ని కనుక చూసినట్లయితే చట్టపరంగా రాజ్యాంగ షెడ్యూల్లో ఉన్నటువంటి కులాలు ఉత్తర్వు 1950 ప్రకారంగా ఎస్సీ హోదా అనేది కేవలం హిందూస్, సిక్కు మరియు బౌద్ధ మతాలకు చెందిన వారికి మాత్రమే పరిమితం చేయబడినది. కుల వివక్ష కుల వివక్ష, రాజ్యాంగ జోక్యము మరియు సమానత్వం అనేటువంటి అంశాల పరంగా చూస్తే దీనికి పాజిటివ్గా ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఇటీవల సుప్రీంకోర్టు క్రిస్టియానిటీ లేదా ఇస్లాం మతంలోకి మారిన వెంటనే ఎస్సీ హోదా పూర్తిగా రద్దవుతుందని స్పష్టం చేసి ఉన్నటువంటి ఈ తీర్పు ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటే జస్టిస్ కేజీ బాలకృష్ణ తన యొక్క నివేదికను ఏ రకంగా ఎవరికి ఉపయోగకరంగా తమ యొక్క రికమెండేషన్ ఇచ్చారో అనేది 10 రోజుల తర్వాత కానీ తేలదు.